హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్ కుమార్ ఆడారి. మీరు చూస్తున్నది టెక్కీ టాక్ తెలుగు. మనం ఆర్ఎక్సిఎస్ ఆపరేటర్స్లో వీడియో సిరీస్ చేస్తున్నాం కదా. సో అందులో భాగంగా మనం ఆ, ముందు ముందు వీడియోలో మనం మెర్జ్ మ్యాప్ గురించి చూసాం. సో ఇప్పుడు మనం స్విచ్ మ్యాప్ గురించి చూద్దాం. సో లెట్స్ అంటే ఎందుకు ఈ సీక్వెన్స్ ముందు మీకు మెర్జ్ మ్యాప్ చెప్పి తర్వాత స్విచ్ మ్యాప్ చెప్పాలనుకున్నానంటే, లెట్స్ ఇప్పుడు ఈ రెండు మీరు చూడండి, మెర్జ్ మ్యాప్కి స్విచ్ మ్యాప్కి నేను స్విచ్ చేస్తూ ఉన్నాను. సో మెర్జ్ మ్యాప్ మీకు ఏమని చెప్పాను? సో ఒక సిరీస్ ఆఫ్ సీక్వెన్స్, లెట్స్ ఇప్పుడు ఒక 1 into 10 అంటే ఫస్ట్ దాంతో ఒక 10 వరకు అంటే ఆ మూడు, అండ్ నెక్స్ట్ 3తో 10 ఆ మూడు, అండ్ 5తో 10 ఆ మూడు టోటల్ కలిపి ఒక సీక్వెన్స్ కింద మనకు వస్తుంది. అంటే ఒక అబ్జర్వబుల్ సెట్ కింద మనకి ఒక సబ్స్క్రిప్షన్లో వస్తాయి రిజల్ట్ సెట్ అంతా కలిపి. మనం ప్రీవియస్ వీడియోలో నేను మీకు చూపించాను. బట్ వాట్ స్విచ్ మ్యాప్ అంటే, స్విచ్ మ్యాప్ మనకేం చేస్తుంది అంటే, ఇప్పుడు ఎప్పుడైతే లాస్ట్ రికార్డ్ వస్తుందో ఆ లాస్ట్ రికార్డ్ వచ్చిన వెంటనే ఆ ముందు రికార్డ్ అంటే ఇప్పుడు లెట్స్ మీకు 1 to 10 ఇక్కడ స్టార్ట్ అయింది. సో 10 వచ్చింది. సో ఎప్పుడైతే 30తో వచ్చిందో 30 into 10 జరగాలి. ఓకే, సో 3 into 10 జరగాలి. సో 3 into 10 జరిగింది. బట్ ఎప్పుడైతే 5 ఎంటర్ అయిందో 5 into 10 జరిగిన వెంటనే ఇంకా 3 into 10 లాస్ట్ 10 జరగదు. ఇక్కడ మీరు ప్రీవియస్ దాంట్లో చూస్తే ఆ లాస్ట్ది కూడా జరిగి మొత్తం అంతా సబ్స్క్రిప్షన్ వస్తుంది. అంటే నేను వాళ్ళు ఇచ్చిన డయాగ్రామ్ బేసెస్ అర్థమవుతుంది అని చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మెర్జ్ మ్యాప్లో 1 into 10 1 into 10 1 into 10 వచ్చి మళ్ళీ 3 into 10 ఎప్పుడైతే మళ్ళీ టైం సీక్వెన్స్ తగ్గి 5 into 10 జరిగిందో 5 into 10 50 కూడా వచ్చి మళ్ళీ 3 into 10 ఎప్పుడైతే ప్రీవియస్ పెండింగ్ వాల్యూ కూడా జరిగి వస్తుంది. అదే స్విచ్ మ్యాప్లో అయితే ఇప్పుడు లెట్స్ ఇక్కడ 1 into 10కి జరిగిపోయింది, ఈ టైం లైన్ వరకు జరిగిపోయి ఇప్పుడు 3కి వచ్చింది, 3 into 10 30 వచ్చింది, 3 into 10 సెకండ్ది 30 వచ్చింది. ఎప్పుడైతే 5 ఎంటర్ అయిందో 5 into 10 జరిగి ఇంకా అక్కడ నుంచి 5 సీక్వెన్స్వే వచ్చాయి. బట్ ఈ 3 into 10 థర్డ్ వాల్యూ ఏదైతే ఉందో అది రాలేదు. ఎందుకు రాలేదు? ఇన్ ద సెన్స్ స్విచ్ మ్యాప్ ఏం చేస్తుంది అంటే, లాస్ట్ ఎమిషన్ వాల్యూని అది ఆల్రెడీ ఇంకా మనకి కంటిన్యూ అవుతున్నా దాన్ని క్యాన్సిల్ చేసేసి లేటెస్ట్ ఏది ఉందో దాన్ని మాత్రమే పుల్ చేసుకుంటుంది. ఓకే, మనం ఇప్పుడు దీనికి సంబంధించి ఒక శాంపిల్ చూద్దాం. సో ప్రీవియస్ తీసుకున్న వాల్యూనే చూస్తాను. రియల్ టైంలో మనకి మెర్జ్ మ్యాప్ స్విచ్ మ్యాప్ ఎక్కడ యూస్ చేస్తారో, అంటే మెర్జ్ మ్యాప్ ఎక్కడ యూస్ చేస్తారో మీకు చెప్పాను. జనరల్లీ మనం మెర్జ్ మ్యాప్ ఎలా యూస్ చేస్తామంటే, మల్టిపుల్ కాల్స్ని ఒకేసారి హోల్డ్ చేసి వాటిని అన్నిటినీ డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు యూస్ చేస్తామని చెప్పాను. స్విచ్ మ్యాప్ ఎక్కడ మెయిన్గా యూస్ చేస్తామంటే, లెట్స్ ఇప్పుడు మనం టైప్ ఏ హెడ్ ఫంక్షనాలిటీ, లెట్స్ ఆటో కంప్లీట్ ఫంక్షనాలిటీ కానీ ఏదైనా వాల్యూని సెర్చ్ చేస్తున్నప్పుడు కానీ అటువంటి వీటి దగ్గర మనం ఈ ఫంక్షనాలిటీని కాల్ చేస్తాం. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దానికోసం ముందు మనం యాడ్ చేద్దాం కాంపోనెంట్ ఆపరేటర్స్. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత మనం స్విచ్ మ్యాప్ ఆపరేటర్ కాంపోనెంట్ యాడ్ చేద్దాం. స్విచ్ మ్యాప్ సో యాడ్ అయింది. స్విచ్ మ్యాప్ ఆపరేటర్ కాంపోనెంట్స్ రౌటింగ్ మాడ్యూల్లో రౌట్స్లో ఆపరేటర్స్ మాడ్యూల్లోకి వెళ్ళింది. సో మనకు ఆపరేటర్స్ మాడ్యూల్లో మనం స్విచ్ మ్యాప్ కాంపోనెంట్ని క్రియేట్ చేసుకున్నాం. సో అప్లికేషన్ రన్ చేద్దాం. స్టార్ట్. సో స్లాష్ ఆపరేటర్స్. సో ఫోర్క్ జాయిన్ వచ్చింది. ఇక్కడ
రౌటింగ్ యాడ్ చేద్దాం. స్విచ్ మ్యాప్, సారీ, సో స్విచ్ మ్యాప్ కాంపోనెంట్కి రౌటింగ్ యాడ్ చేసి ఇప్పుడు ఈ రౌటింగ్ దాన్ని మనం అక్కడ చూద్దాం. యా, స్విచ్ మ్యాప్ వర్క్స్ మనకు వచ్చింది వాల్యూ. సో ఇప్పుడు ఈ స్విచ్ మ్యాప్ కాంపోనెంట్లో మనం ఏం చేద్దామంటే ఒక టైప్ హెడ్ ఫంక్షనాలిటీలు ఆడితే ఒకటి తీసుకుందాం. BS5 ఒక వాల్యూ వచ్చి హెల్ప్ టెక్స్ట్ వచ్చింది. మనకి బూట్ స్ట్రాప్ లేదు, సో అందువల్ల మనకి క్లాసెస్ ఏం వర్క్ కావట్లేదు. అందువల్ల మనకి ఇవి ఎలా చూపిస్తున్నాయి. ఒకవేళ బూట్ స్ట్రాప్ ఉంటే యాడ్ చేద్దామా? లెట్స్ యాడ్. అదేం పెద్ద టఫ్ కాదు. సో బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ తీసుకొని కాపీ, సో సేవ్ చేసి రీలోడ్ చేద్దాం. ఒకసారి మనం దాన్ని సిఎస్ఎస్లో యాడ్ చేసి చూద్దాం.